మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇక ఎవరికి తెలియని ముచ్చట అబ్బర కొడుక, ఎవరికి తెలియని ముచ్చట ఇవాళ పవన్ కళ్యాణ్ సార్ చెప్పిండు తెలంగాణ ప్రజలకు. ఈ తెలంగాణలో ఉన్న మేధావులకు కానీ విద్యావంతులకు కానీ ఈ రాజకీయ నాయకులకు కానీ ఎవరికి తెలియని ముచ్చట. ఏందా ముచ్చట అంటారా? వీడియో పూర్వకంగానే చెప్పాడు, నేనేది అబద్ధం చెప్తున్నాను. ఏమంటున్నానంటే ఈ భారతదేశంలో తెలంగాణ కూడా ఒక భాగమే అంటుండు. మరి ఇన్ని రోజుల దాకా మరి తెలంగాణ వాళ్ళంతా ఇది భారతదేశంలో లేదనుకోరా, లేకపోతే కిజకిస్తాన్ పాకిస్తాన్లో ఉందనుకోరా? అంటే ఈయన చెప్పిందా తెలియకుండా వచ్చినా ఈ ముచ్చట ఈయన చెప్పిందా తెలియకుండా వచ్చినా ఊరికనే మన ఎరుకుక్క కలిసినట్టు ఒకటే కొడతా ఉన్నాడు. పాడైపోను సినిమా డైలాగులు అన్నీ కొడతా ఉన్నాడు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్? ఇది తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ. ఈ తెలంగాణలో ఏదో 4 డైలాగులు కొడితే కోటాను రూపాయలు సంపాదించినట్టు కాదు. ఇలా తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే. ఇంకేమంటాడు? 1200 మంది ఉద్యమకారులు చనిపోతే ఏనాడు కూడా ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఉద్యమకారులు అంటే నాకు అంత ప్రేమ అని అన్నాడు. ఇది కూడా రికార్డే, ఇది కూడా ఆయనన్న ముచ్చటే. మరి 1200 మంది చనిపోతే ఏ ఒక్కనాడు కూడా ఒక్క మాట మాట్లాడలేదంటే ఏమక్కర మాట్లాడకుండొచ్చు? మన మీద ప్రేమతోటి కావచ్చునా? పుసుక్కున మాట్లాడితే అప్పుడున్న ఆంధ్రాలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు మరి ఏమన్నా వెనకంగా గూటంతెబ్బ పెడతారేమో అనుకున్నట్టు పాడైపోను. ఈ ప్రజలు ఒక గుద్దగలనుకొని సపడే కూకున్నట్టు వాళ్ళకు భయపడి అనలేకపోయిండు. లేదు బాగానే చచ్చిపోయారు అని అంటే తెలంగాణ వాళ్ళు మళ్ళా పొరకలు చెప్పులు చేతులు పడతారు అనుకో, ఈ భయంతో అనలేకపోయిండు. అంతేగాని తెలంగాణ అమరుల మీద ప్రేమతోటి కాదు ఈయన. మరి మాట్లాడాలి కదా. ఒక సినిమా యాక్టర్వి ఎంతో కొంత మీ అన్యనకంగా ఆడంగిడంగా రాజకీయాలు తిరుగుతూనే అప్పుడో ఇప్పుడో అదో డైలాగ్ ఇదో డైలాగ్ వేసుకొని నీ సినిమాలో వస్తేప్పుడే జనాలకు అర్థమైపోయింది. ఎన్నడో ఓనర్ రాజకీయాల్లో దిగుతాటుంటాను అనుకుంటూనే ఉంటూ దిగినవు. కానీ ఏ ఒక్కనాడు కూడా మాట్లాడలేదు అని అంటే మరి మాట్లాడితే వాడని వద్దన్నాడా? మాట్లాడకపోయినా ఆయననే జనాలంతా ఈ ఆయననే సమాధానం చెప్తుండే. ఇప్పటిదాకా కూడా సంధి చెప్పదు. ఇంకేమంటాడు? బరాబర్ తిరుగుతా. ఓడి తిరిగొద్దు అన్నాడు. ఎట్ట తిరుగుతావంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పైంది అని అంటే నిన్ను వాడని తిరగనిస్తాడు. ఆ మాట కూడా నేనెందుకు అంటున్నా అంటే నీ నోటి నుంచి అన్న మాట ఏం మాట అన్నావు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నాడు ఒంటరిగా నేను కూర్చొని 11 రోజులు నిద్రాహారాలు మారిన, అన్నం తినలే, నీళ్ళు తాగలే, నిప్పులు తాగలే, ఏం లేదు, మస్తు బాధపడ్డా అని అన్నావు. మరి ఆయన బాధపడ్డా నువ్వు ఇవ్వాలి మరి గరక వీకి వస్తున్నావా అని అడగరా? మరి జనాలు అడగరా? అనుల్లా 11 రోజులు అంటే ఏం 11 రోజులు తినకుంటూ ఉంటారా నాయన కూడా నాకు అర్థం కాదు. కానీ ఇవాళ ఉంటూ చూస్తా 11 రోజులలో ఒక 7 రోజులు నీళ్ళు అన్నం ఏం తినకుండా 11 రోజులు ఇవాళ ధర్నా చేయరా? అది ఏమా చేస్తావా? చేత కాదు. మళ్ళీ ఏమంటాడు? తెలంగాణ వాళ్ళు ఏడిస్తే, తెలంగాణ వాళ్ళు గులిగితే కోనసీమలు ఉన్న కొబ్బరి తోట మొత్తం నాశనమైందని కథలు పడ్డావు. ఇది కూడా రికార్డింగే, ఇది కూడా ఈ వీడియోలు కూడా ఉన్నాయి. మరి తెలంగాణ వాళ్ళు ఏడిస్తే గులిగితే కోనసీమ కొబ్బరి తోటలు మొత్తం ఆగమైతే మరి ఇవాళ గదే 7 గంటల కాడికి 9 గంటల కాడికి మరి ఏం పనికి వచ్చినట్టు మరి తెలంగాణకు అడగరా? గిదే కదా అడిగింది. ఇంతకన్నా ఎక్కువ అడిగిరా? నిన్నేమన్నా ఇంతకన్నా ఎక్కువేమన్నా అడిగిరా? ఇంకా కుంట విషయం అన్నారు. ఆ కుంట విషయం ఉంటే నిజమేదో అబద్ధమేదో తీసుకొచ్చి అద్దమ్మకం ఒకడ పెడితే నీదా మాదా అనేది తెలిసిపోతుంది. దానికి కేసులు పెడితే పెట్టుకోవచ్చని ఓపెన్ కూడా చెప్తూనే ఉన్నారు. పెట్టేసి కేసు పెట్టి నన్ను బదనాం చేస్తున్నారు. నేను ఆయమన్న పిల్లగాడిని, నాకు ఏ పాపం తెలియదు, నాకు లీగల్గా అన్ని నేను చూపిస్తే నీకైతే నీకేస్తారు. ఏమా ఇయ్యరా? తెలంగాణలో నేను బాధపడు నిన్ను గెలకకూరి నువ్వు ఓనివి, నీ కథ ఏంది, నీ కార్ఖానేంది, నిన్నేది గెలికేది? ఇది తెలంగాణ. ఊగనే సినిమాల డైలాగులు వచ్చినట్టు ఒక గుద్దుతే 10 మంది ఆడబడ్డట్టు అట్ట అనుకుంటున్నావు. ఏం పాడైపోను. ఇది ఉద్యమాల పురిటి గడ్డ ఈ తెలంగాణ. నీ పప్పలే ఉడికి పాడైతాయి. బరాబర్ తిరుగుతా, ఊర్లో పడి తిరుగు ఓడొద్దన్నాడు. ప్రతి సమస్య పైన స్పందిస్తా. ఇక నుంచి ప్రతి సమస్య పైన ఇక నుంచి ఏంది ఇప్పటిదాకా ఎప్పుడు నువ్వు ఏది సమస్యల మీద అడగవలసి ఉంటుంది. ఎందుకు అడగలేదు? మరి నిన్న ఆపిండి వెనకంగా బయటి గొలుసులేసి కట్టేసి గుంజిండా, లేకపోతే తాళ్ళు పెట్టి వెనక గుంజుతురా? అడుగు ఓడొద్దన్నాడు. నువ్వు సమస్యల మీద కొట్లాడాలని ఆలోచన ఉంటే ఆంధ్రప్రదేశ్లో బోలెడు సమస్యలు ఉన్నాయా లేవా ప్రజలారా? మీ చక్కదానానికి అనకూడదు. కానీ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కనే అంటున్నా, ఆంధ్రలో హక్కు నాకు లేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ నువ్వు ఒక హోదాలో ఉన్నావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నావు. నీ చక్కదనానికి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటిదాకా ఒక రాజధాని కూడా లేదు. తెచ్చుకునే ఉపాయం చేయరాదేమా అంటున్నా.
పోయి కేంద్ర మినిస్టర్ నాడు కేంద్ర మంత్రిని అడతావా, లేకపోతే ప్రధానమంత్రిని అడతావా, లేకపోతే నీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా పక్క పోయింటి, ఏమరా ఒరేంటి అంటే చెప్పరా కరెంట్ అన్నట్టు ఇద్దరు మంచిగా కూడిరు కదా, పోయి తెచ్చుకోరా అది ఏమా. పొరగాల ఎగ్జామ్లల్లా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే రాయలేకపోతురంట. మరి గా సమస్య మీద కొట్లాడు కానీ ఈయన తెలంగాణకు వచ్చి తెలంగాణ సమస్యల మీద కొట్లాడుతారంట. ఈయన కొట్లాడితే ఇక తీరుస్తారు ఇక తెలంగాణలో ఉన్నోళ్ళు. అంటే తెలంగాణ ప్రజలంటే ఏం కాదులే నా వెనకంగా వస్తారు. నేను ఒక సినిమా తీసాను కదా లబ్బర్ సింగ్, అది గబ్బర్ సింగ్ అని పెట్టుకుని కానీ లబ్బర్ సింగ్ అని పెట్టుకోవాలి. నీకంటే నిజంగా చెప్తున్నా, నీకంటే అల్లరి నరేష్ ఆ సినిమా తీస్తే ఇంకొక వారం 10 రోజులు ఎక్కువ రోజులు ఆడినాము ఆ సినిమా. అది నీకంటే అల్లరి నరేష్కే బాగా పనికి వస్తుంది. గసండి సినిమాలు తీసి ఇక నేను సినిమా డైలాగులు కొడతా, నేను ఇట్ట పెట్ట అనగానే పొరగాలు కీయకాయ అప్పుడు అంటే అన్నారేమో. కానీ తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో తెలంగాణ ఉన్నోళ్ళు కూడా ఎంతో కొంతమంది సొయ్యికి వచ్చిరు. సరే ఉంటే ఉండరేమో, ఆడోడు గట్లనే పాడైపోను, బియ్యంలో వడ్లలేక ఉంటే ఉండరేమో, నీ వెనక ఉంటే ఉంచుకో తిప్పుకుంటే నష్టం లేదు మాకు. కానీ నువ్వు తెలంగాణకు వచ్చి నేను ఇది చేసిన అది చేసిన, నువ్వు ఏం చేయనక్కర్లేదు, ఏం నువ్వేం చేస్తే గీస్తే పార్టీ పెడితే పెడతావేమో, ఒకవేళ పార్టీ పెడితే పెట్టుకో వడద్దన్నాడు. కాకపోతే నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బరాబరుగా క్షమాపణ కోరాల్సిందే. ఆ మాట కూడా మేము ఎందుకంటున్నాం, నువ్వన్న ముచ్చటే తెలంగాణ వస్తే 11 రోజులు బోధిన లేదన్నావు కాబట్టి, మరి తెలంగాణ వస్తే నువ్వు జీర్ణించుకోలేనివి. ఈ తెలంగాణలో ఏముంది మరి ఎంటికలు నీకీడ ఏముంది అంటే ఇక్కడ ఉన్న ఆస్తులు కాపు నీ ఆస్తులు గుంజుకపోతున్నా చెప్పు. నీకున్న ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఇల్లు అయితే ఉంటుంది నాకు తెలిసి, ఆడింత భూమి అయితే ఉంటుంది నాకు తెలిసి, నీ భూమి వాడన గుంజుకుంటాడా చెప్పు, నీ ఇల్లు వాడన గుంజుకుంటాడా చెప్పు. 365 రోజులు ఆడ ఉండరు అంటే 65 రోజులు ఆడ ఉంటారు, 300 రోజులు ఏమో హైదరాబాద్ ఉంటారు. హైదరాబాద్లో ఏముంది లొటపిస్తున్నా, అదే మీకు నాకు అర్థం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో సమస్యలు లేవా? ఈయన వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈయన అంటే ఇక్కడ వచ్చిన సమస్యల మీద ప్రతి ఒక్క సమస్య మీద కొట్లాడతా అదేదో మన ఇక అనకూడదు. కానీ పిచ్చి కుక్క కరిచినట్టుంది పాడైపోను. ఈ వెనకంగా ఈయన అంటా ఉంటే వెనకంగా సప్పట్లు కొడుతాను తల్లి కొంతమంది ఈ తరాద పట్టుకొని జోకేటోళ్ళంతా. నీకు బరాబరుగా తెలంగాణ మీద ఏమైనా ప్రేమ ఉంటే నేను ఆయల్లా పొరపాటున పాడైపోను, తోలు నోరు తొత్తర పోయిందేమో, పుసుకుని అంటే అననేమో, నన్ను క్షమించురని పొరుదండాలు పెడతావా లేకపోతే ఏ రకంగా ఆడుతావో అడగాలి అంతవరకే. కానీ నేను అట్నే అంట ఇవాళ మాత్రం తిరుగుతాయంటే నిన్ను ఎవరు తిరగనిస్తాడు నాకు అర్థం కాదు. కానీ